జీఎస్టీ ధరలు తగ్గిన నేపథ్యంలో హోమ్ అప్లయన్సెస్ ధరలు కూడా తగ్గించినట్లు సత్య ఎలక్ట్రానిక్స్ సంస్థ సీనియర్ డీజీఎం ఆనంద్ తెలిపారు. అలాగే దసరా ఉత్సవాల సందర్భంగా సత్యలో భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డీజీఎం పిలుపునిచ్చారు. అయితే 1978లో ప్రారంభమైన ఈ సంస్థ సమాజ సేవకు కట్టుబడి ప్రజల నమ్మకాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో 378 బ్రాంచ్లతో సత్య ఎలక్ట్రానిక్స్ ప్రజలకు అందుబాటులో ఉంది. సత్య ఎప్పుడు ఏమంటే సంతోషాన్ని కస్టమర్తో షేర్ చేసుకుంటుంది. ఇది పండగ కాలం కాదన్నా మెయిన్గా దసరా వస్తుంది. ఈ దసరా ఫెస్టివల్కి మా సైడ్ నుంచి కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఈ జీఎస్టీతో కలిపి మా దగ్గర చూసారంటే మొబైల్ ఆల్ కైండ్ ఆఫ్ రేంజెస్ అవైలబుల్ ఉంది. చిన్న కీబోర్డ్ మొబైల్ నుంచి ఐఫోన్ వరకు, ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ వరకు లాంచ్ అయింది. దానికి కూడా మా దగ్గర చాలా బెనిఫిట్స్ అవైలబుల్ ఉంది. బెస్ట్ ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుందండి. ఇంకా ల్యాప్టాప్ సంగతి, ల్యాప్టాప్స్లో మా దగ్గర మంచి రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉందండి. ఇంకా ఇంతైనా కాదండి, కిచెన్లో చూసారంటే మన దగ్గర కిచెన్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంది. కుక్కర్ నుంచి గ్రైండర్ వరకు, కుక్కర్ కానీ, గ్రైండర్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ, మిక్సీ కానీ, మైక్రో ఓవెన్ కానీ అండ్ వాటర్ ప్యూరిఫైర్ కానీ ఈ అన్ని ఐటమ్స్ మంచి డిస్కౌంట్లో దొరుకుతుందండి. దాదాపు 30 బ్రాండ్స్ డిస్ప్లే పెట్టాం. అండ్ ఇన్వర్టర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఈ రేంజెస్ అన్నీ మీకు తెలియాలంటే నియర్ బై ఉండే సత్యాకు విజిట్ చేయండి. ఆన్లైన్ కన్నీ బెస్ట్ ప్రైస్లో కొనుగోలు కొనొచ్చండి. అంతేనా కాదండి, మా దగ్గర ఫినాన్స్ సపోర్ట్ చాలా బాగా ఉంది. మా దగ్గర చూసారంటే బజాజ్ ఫినాన్స్ కానీ, ఐడిఎఫ్సి ఫినాన్స్ కానీ, ఎస్డిబి ఫినాన్స్ కానీ, టీవీఎస్ ఫినాన్స్ కానీ ఈ అన్ని ఫినాన్స్లో మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఏదైతే మనకు ఆఫర్స్ ఇస్తున్నారో దాన్ని అలానే కస్టమర్కి అందియాలనుకుంటున్నాం. ఈ అన్ని ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్స్ మా అన్ని బ్రాంచెస్లో అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కస్టమర్కి దానిలో ఉండే బెనిఫిట్స్ని ఈఎంఐలో కన్వర్ట్ చేస్తే ఏమేమని బెనిఫిట్స్ వస్తుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారండి. ఇదన్నీనే మీరు మీ దగ్గర ఉండే సత్యాకు విజిట్ చేసి అందుకోవాలని కోరుకుంటున్నాం.